ఈరోజు అంశం ఏమిటంటే దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొనుట ద్వారా దేవుని నుండి పొందే ఆశీర్వాదం. ఇది చిన్న మాటలో చెప్పాలి అంటే కనిపెట్టుటలో ఉన్న దేవుని దీవెన. ఏం కనిపెట్టాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా దేవుని దీవెనలు మనము ఎలా పొందుకుంటామో ఈరోజు వర్తమానంలో మనం విందాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్న మాట ఏంటంటే సహనముతో కనిపెట్టుకొనుట ద్వారా దేవుడు ఆయన చేసిన ప్రార్థనకు చెవియొగ్గి ఆయన పెట్టినటువంటి మొర ఆయన ఆలకించాడు. మనం ఓపికతో కనిపెడితే మనము చేసిన ప్రతి ప్రార్థనలు కూడా దేవుడు విని జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 2 దినాలు అంటే శుక్రవార దినం, శనివారం, ఈ 2 ఉపవాస దినాలుగా ప్రకటించి ఈ 2 ఉపవాస దినాల్లో దేవుని సన్నిధిలో మన సంఘ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేశాం. ప్రతి కుటుంబము కూడా మీరు ఇక్కడ కనపడకపోయినా, ఇక్కడికి రాలేకపోయినా, మీకు తెలియకపోయినా, మీ కుటుంబాలన్నీ దీవించబడాలని వచ్చిన వారందరూ కూడా, ప్రార్థనలో పాల్గొన్న వారందరూ ఒక్కొక్కరు ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము సహనముతో దేవుడు చేసే కార్యముల కొరకు కనిపెట్టుకొని జీవిస్తే అద్భుతమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంత శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని, ఇది ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి ప్రార్థన. అది ఏం ప్రార్థన? అది మనం అన్నిటిని విడిచిపెట్టి మన పనులను, మనకుండేటువంటి బాధల నుంచి, మనకుండేటువంటి వ్యాపారాల నుంచి, మనం వెళ్ళేటువంటి కూలి పనుల నుంచి, అన్నిటి నుంచి తప్పించబడి దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతమైన విలువైనటువంటి ఆశీర్వాదాలను మన కుటుంబాలకు ఈ సంవత్సరంలో ఇచ్చునుగాక. ఆమేన్. అంటే మన జీవితంలో విలువైనటువంటి దానిని మనము గుర్తించగలగాలి. విలువైనటువంటివి పొందుకోవాలి అంటే దాని కొరకు మనము సహనముతో కనిపెట్టాలి. విలువైందేందో మనకు అర్థం కాకపోతే ఎంత ఉపవాస ప్రార్థనలు పెట్టినా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అది విలువైంది అని తెలిస్తే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ప్రభువు పాదాల చెంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంజాబ్ రాష్ట్రంలో ఒక యవనస్తుడు తను చదవడం కోసము, మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం కోసము లండన్ అనే దేశానికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ చదవడానికి వెళ్ళాడు. అక్కడ చదువుతున్నటువంటి దినాల్లో ఎవరో ఒక క్రైస్తవ మిషనరీ ఒక బైబిల్ తీసుకొని వచ్చి ఆ యవనస్తునికి ఇచ్చాడు. ఆ యవనస్తుడు సిక్కు మతానికి సంబంధించిన వాడు. సిక్కు మతస్థులు ఎలా ఉంటారు తెలుసా మీకు? ఎలా ఉంటారు? తల మీద పాగాలాగా చుట్టుకొని ఉంటారు. అంటే వాళ్ళు బయటికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వాళ్ళు చుట్టుకొని వస్తారు. అంటే వాళ్ళకొక మతం ఉంది,
వాళ్ళకొక దేవుడున్నాడు, వాళ్ళకొక గ్రంథం ఉంది, వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన నిష్ఠతో జీవించేటువంటి వారు. కాబట్టి యవనస్తునికి ఆ బైబిల్ ఇవ్వగానే బైబిల్ ఇచ్చిన వ్యక్తి కళ్ళ ముందే ఆ బైబిల్లో ఉండేటువంటి ఆ పేజీలను చించి అక్కడే కింద పడేసి నిప్పంటించి కాల్చాడు. అంటే బైబిల్ నా మతము కంటే ఇదేమి గొప్పది కాదు, నా మత గ్రంథాల కంటే ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథమేమి కాదు ఇది, కాబట్టి నేను నమ్మిందే గొప్పది అనుకున్నాడు ఆయన ఇచ్చిన బైబిల్ ఇచ్చినటువంటి వ్యక్తి కళ్ళ ముందే ఆ బైబిల్లో ఉండే పేజీలన్నీ చించి కాల్చేశాడు. కాల్చేసిన తర్వాత పేపర్లన్నీ కాలిపోయాయి. అట్ట ఒకటి బాగా గట్టిగా ఉంది, జిప్పు కూడా బాగుంది. కాబట్టి దాన్ని ఏం చేశాడంటే ఇది ఏదో బాగుంది కవర్లాగా అట్ట అని చెప్పేసి అది మాత్రం తీసుకుని వెళ్ళి తాను ఉన్నటువంటి గదిలో ఒక బుక్ సెల్ఫ్లో ఆ బైబిల్ అట్టను ఎక్కడో కింద పెట్టుకున్నాడు. ఇది ఏదో కవర్లాగా ఉంది, బాగా పనిచేస్తుంది దేనికన్నా అని. అయితే అలా గడుస్తున్నటువంటి కొన్ని దినాలైన తరువాత ఆ వ్యక్తి ఒకరోజు ఏదో ఆ బుక్ సెల్ఫ్ చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో చాలా దినాల కిందట ఆ బైబిల్ కాల్చగా మిగిలినటువంటి అట్ట బాగుందని దాచుకున్నాడు. ఆ దాచుకున్నటువంటి ఆ కవరు బయటికి తీసి ఇది ఏముంది ఇంతకు, ఇది ఇంత కాల్ చేసాము, ఇంక ఇది పైన ఏముంది చూద్దామని చూస్తూ ఉంటే ఆ పైన ఆ అట్ట మీద పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది. ఏం రాయబడింది? పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. ఆయన కంటపడింది. ఆ యవనస్తుడు ఆ బైబిల్ కవర్ మీద ఉన్నటువంటి ఆ పేరు పరిశుద్ధ గ్రంథం అనేటువంటి పేరు ఆ చదివినప్పుడు ఆయనకు మనసులో అనిపించింది, నేను చదివిన ఎన్నో గ్రంథాలు చదివాను, ఆ గ్రంథాల మీద ఈ పేరు లేదే, ఈ గ్రంథానికే పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు పెట్టారు? నిజంగా పరిశుద్ధత ఉందా? ఈ గ్రంథములో ఉన్న దేవుడు పరిశుద్ధుడా? చూడాలి, చదవాలి అని తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి తన స్నేహితునితో ఒక బైబిల్ తెప్పించుకొని 4 రోజుల్లో బైబిల్ అంతా చదివాడు. ఎన్ని రోజులు పట్టింది? 4 రోజుల్లో పగలు రాత్రి తిండి తినక 4 రోజులు కష్టపడి పగలు రాత్రి కూర్చొని అది చదివే కొద్దీ చదువుతూ ఈ గ్రంథమంతా నేను చదవాలి, ఇందులో ఉన్న దేవుణ్ణి నేను తెలుసుకోవాలి. 4 రోజుల్లో బైబిల్ పూర్తి అయ్యేసరికి యేసు ప్రభువును సొంత రక్షకుడుగా ఆయన అంగీకరించాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. బైబిల్ పూర్తయింది, పశ్చాత్తాపపడుతున్నాడు, పాపముల విషయంలో ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నేను మిస్ అయిపోయాను, ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నేను కనుగొనలేకపోయాను, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించలేకపోయాను, పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధికి రాలేకపోయాను అని బాధపడుతూ తన జీవితంలో దేవుని కొరకు జీవించాలని నిర్ణయం చేసుకున్నాడు. ఈరోజు బాప్తిసం పొందిన రాజరత్నం కూడా గడిచిన సంవత్సరాలన్నీ అప్పుడు తీసుకుందాం ఇప్పుడు తీసుకుందాం బాప్తిసం అని ఎదురు చూశాడు. దేవుడు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా పరిపూర్ణమైన మార్పు, పాప క్షమాపణ, పశ్చాత్తాప హృదయం ఆయనలో వచ్చేసింది. యేసు రక్తం ద్వారా కడగబడ్డాడు. ఈరోజు బాప్తిసం పొందటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. ఆ యవనస్తుడు కూడా యేసు ప్రభువుని నమ్మి దేవుని కొరకు జీవిస్తున్నటువంటి దినాల్లో ఆ చదువు ముగించుకొని పంజాబ్ రాష్ట్రం అంటే ఇండియా వచ్చిన తర్వాత తన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సంగతులన్నీ చెబితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అతన్ని వ్యతిరేకించారు. ఎలా యేసు ప్రభువుని నమ్ముతావు, ఎలా ఆ యేసు ప్రభు మార్గంలోనికి వెళ్తావు అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. చివరికి అన్నారు, ఏమన్నారంటే, నీవు యేసు ప్రభువుని నమ్మితే మాకు సంబంధించినటువంటి
ఆస్తిపాస్తుల్లో చిల్లి గవ్వ కూడా మీకు రాదు అన్నాడు. వాస్తవానికి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద అంటే జ్యేష్ఠ కుమారునికి పాత దినాల్లో పాత నిబంధన గ్రంథంలో జ్యేష్ఠత్వానికి 2 పాళ్ళ భాగం ఇవ్వాలి. పెద్ద కుమారునికి ఎంత రావాలి? 2 భాగాలు. ఒకవేళ ఒక తండ్రికి 5 ఎకరాల పొలం ఉందనుకోండి, లేదా 3 ఎకరాల పొలం ఉందనుకోండి, 2 అన్నదమ్ములు ఉంటే పెద్ద కుమారునికి ఎన్ని పాలు ఇవ్వాలి? 2 భాగాలు, అంటే 2 ఎకరాలు ఇవ్వాలి. చిన్న కుమారునికి 1. కానీ ఈ దినాల్లో పెద్ద కుమారుని కూడా చిన్నోళ్ళే తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నీతి న్యాయములు మర్చిపోయారు. వాస్తవానికి బైబిల్ యొక్క జ్యేష్ఠత్వం ఏంటంటే తండ్రి తర్వాత, అంటే తండ్రి రాజు అయితే తండ్రి తర్వాత జ్యేష్ఠుడే రాజు అవుతాడు. తండ్రి తర్వాత తండ్రి యాజకుడైతే జ్యేష్ఠుడే యాజకుడు అవుతాడు. అంటే ఒక కుటుంబము రాజరికం పొందాలన్నా, యాజకత్వం పొందాలన్నా ఆ ఇంటిలో జ్యేష్ఠత్వానికి సంబంధించిన భాగమే జ్యేష్ఠుడే ఆ బాధ్యతలను నిర్వర్తించాలి. అందుకే 2 దీవెన జ్యేష్ఠత్వానికి. ఈ దినాల్లో ఎవరు ఇవ్వట్లేదులేండి. ఉండేది కూడా తన్నైనా గుంజుకుంటారు. అన్నను ఒకడు చంపి తల మీద పెద్ద రాయితీ వేసి చంపాడంట ఒకరోజు. ఎందుకోసం చంపావురంటే అన్న ఆస్తి కూడా నాకే రావాలని. అలాగా ఇలాంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆ తల్లిదండ్రులు ఆ యవనస్తునితో చెబుతున్న మాట ఏంటంటే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇచ్చేది లేదు. నువ్వు యేసు ప్రభువును విడిచిపెడితే నీవు మాతో ఉంటావు, మా ఇంట్లో ఉంటావు, మా ఆస్తికి తదనంతరము నీవే వారసుడు అవుతావు అని ఆ తల్లిదండ్రులు కఠినంగా చెప్పారు. నీకు తల్లిదండ్రులంటే ఇష్టమా? దేవుడంటే ఇష్టమా? భార్య అంటే ఇష్టమా? యేసు ప్రభు అంటే ఇష్టమా? తల్లిదండ్రులు భార్యను మరి నువ్వు కాదని నువ్వు ఎలా యేసు ప్రభువును నమ్ముతావు అని ఆయన మీద చాలా వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు. ఆయన అన్నాడు, ఈ ఆస్తి నాకు కావాలిదా, తర్వాత డబ్బు కావాలి, తర్వాత భార్య కావాలి, తర్వాత తల్లిదండ్రులు కావాలి, తల్లిదండ్రుల కంటే మించిన పరిశుద్ధుడైన దేవుడు కూడా నాకు కావాలి అని చెప్పాడట. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళు వద్దని కాదు, వీళ్ళు నాకు అవసరమే, మన ఆస్తి అవసరమే, నాకు భార్య అవసరమే, నన్ను కన్న నా తల్లిదండ్రులు కూడా నాకు అవసరమే, కానీ అందరిని పుట్టించిన మీ అందరికంటే దేవుడు కూడా నాకు అవసరమే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇక వీడు మారేటట్టు లేడని ఇంట్లో నుంచి బయటికి నెట్టివేశారు. దాదాపుగా ఆయన అనేక సంఘములు భారతదేశంలో స్థాపించాడు. దాదాపుగా 10,000 సంఘాలను ఆయన స్థాపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన చివరి దశలో అంటే ఇక 2-3 సంవత్సరాల్లో ఆయన చనిపోతాడనంగా ఆయన ఉండే స్థలానికి నేను కూడా ఒకరోజు వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి దేవుని కొరకు విలువైనటువంటి దేవుణ్ణి ఎరిగి దేవుని కొరకు జీవించడానికి నిర్ణయం చేసుకున్న ఆ దైవజనుడు హైదరాబాదు పట్టణంలో ఉండే, హైదరాబాదు పట్టణంలోనే సంఘము స్థాపించాడు. హైదరాబాదు పట్టణంలోనే ఆయన సహవాసం మొదలుపెట్టాడు. ప్రియులారా, దేశమంతటా ప్రపంచమంతటిలో కూడా 10,000 సంఘాలు స్థాపించాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యాయి ఆ సంఘాలు. ఆయన జీవించి ఉన్న దినములలో దేవుని కొరకు విలువైన వాటిని, విలువైన దేవుణ్ణి ఆయన గుర్తించాడు. దేవుడు కూడా ఆయనను ఒక విలువైనటువంటి వ్యక్తిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇక రేపో మాపో చనిపోతాడు అన్న సమయంలో నేను కూడా ఆ మందిరంలోనికి నేను హైదరాబాద్లో ఉన్న దినాల్లో 2 పర్యాయాలు వెళ్ళాను. ఆ దైవజనుడిని చూడటానికే, ఆ దైవజనుడిని చూడటం కొరకే. నేను వెళ్ళేసరికి ఆయనకు మాటలు లేవు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మంచం దగ్గర చర్చ్ మెంబర్స్ కూడా వాళ్ళు షిఫ్ట్ల ప్రకారం పనిచేసేవాళ్ళు.
చుట్టూ తెరల్లాంటివి కట్టారు, ఎవరు కూడా ఆయనను సమీపించకుండా. ఆ వృద్ధాప్య స్థితిలో కూడా ఆయన మరణించినప్పుడు ఆయనను సమాధి తోటకు తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ఒక పెద్ద ట్రక్కులో ఆ ట్రక్కు దానంతటికి నడుపుకుంటూ వెళ్ళలేదు. ఆ ట్రక్కుకు తాళ్ళు కట్టి మరి ఆయనను సమాధి తోటకు తీసుకొని వెళ్ళారు. ప్రియులారా, ఎంత కొన్ని వందల ఆత్మలు, వందల వేల లక్షల ఆత్మలు దేవుని కొరకు సంపాదించడానికి, దేవుని కొరకు ఒక విలువైనటువంటి శ్రేష్టమైన దేవుని పరిచర్య కొరకు సహనముతో కనిపెట్టాడు. తల్లిదండ్రులు దూషించిన, అవమానపరిచిన, భార్య దూషించిన, హేళన చేసిన, దేవునికి ఒక విలువైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని మార్చాడు. ఆయన పేరే సహోదరులు భక్త సింగ్ గారు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక సంఘములను స్థాపించడానికి, ఓ బలమైన సాధనంగా నిలబెట్టడానికి కారణం ఏమిటి అంటే ఆయన దేవుని కొరకు, దేవుని పని కొరకు నిర్ణయం చేసుకున్నాడు. లోకములో ఉండే డబ్బు కొరకు ఆశపడలేదు, బంధుత్వాల కోసం ఆశపడలేదు. ఎన్ని రకాలైన నిందలు, అవమానములు తన చుట్టూ ఎదురైనా వాటికి భయపడక దేవుని పని కొరకై నిలబడ్డటువంటి ఆ వ్యక్తిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఓపికతో కనిపెట్టాడు, ఓపికతో పరిచర్య చేశాడు, ఓపికతో దేవుని పరిచర్యలో సహాయపడ్డాడు. దేవుడు అందనంత ఓ అద్భుతమైన ధృవతారగా ప్రపంచ చరిత్రలో దేవుని కొరకు నిలబడే ఒక వ్యక్తిని ప్రపంచమంతా గుర్తించేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని కొరకు ఒక విలువైనటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడితే నిన్ను కూడా ప్రపంచ ధృవతారగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఓపికతో, సహనముతో మనము దేవుని పని కొరకు కనిపెట్టాలి. ప్రార్థనలు ఉన్నాయి రాండి అంటే ఒక్కొక్కరు ఒక సాకు చెప్పారు. ఒక్కొక్కరు ఏం చెప్పినారు? ఒక్కొక్క సాకు చెప్పారు. ఒకరేమో వ్యాపారానికి పోవాలన్నారు, ఒకరేమో సున్నం కొడుతున్నాం సార్ అన్నారు, ఒకరేమో కూలి పని పోకపోతే చచ్చిపోతాం అన్నట్టు కూలి పనికి పోవాలంట, ఇంకొకరేమో విచిత్రమైన కారణాలు, నిష్ప్రయోజనమైన కారణాలు. నీవు రక్షించబడిన మందిరములో దేవుని సన్నిధిలో కడుపు కట్టుకొని నీ కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నువ్వు చెత్త కారణాలు చెప్తావా? నిష్ప్రయోజనమైన కారణాలు చెప్తావా? విలువైన దేవుని సమయం ఈ ప్రపంచములో ఉపవాస ప్రార్థనకు మించిన విలువైనదేమీ లేదు. అన్ని విలువైనవని తప్పించుకొని తిరిగితే నీ కర్మకు నిన్ను దేవుడు వదిలేస్తాడు. ప్రియులారా, విలువైనదేదో నీకు అర్థం కాకపోతే, నీవు సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే, దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టకపోతే నీ మొర దేవుడు ఎన్నటెన్నటికీ అంగీకరించడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థనా సమయాలు తప్పనిసరిగా మనం పాటించాలి. ఈరోజు ఆరాధనకు కూడా ఇది 2వ వారము. అందరూ త్వరగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి వారం ఇంకా స్పీడ్గా వచ్చారు, ఈ వారం కొంచెం వెనక్కి తగ్గారు. నేను చెప్పే మాట ఏంటంటే, విరిగిన విత్తులు దేవుని సన్నిధిలో అర్పించకూడదట. విరిగిన విత్తులు అంటే చూడు, లేవియ కాండంలో ఆ మాట ఉంటుంది. లేవియ కాండం 22వ అధ్యాయము 24వ వచనం. విత్తులు నులిపిన దానినే గాని, విరిగిన దానినే గాని, చితికిన దానినే గాని, కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పించకూడదు. మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు. దీని అర్థం ఏంటంటే, ఆత్మీయంగా మనం తీసుకుంటే దీని అర్థము విరిగిపోయినటువంటివి, నలిగిపోయినటువంటివి, నులిపివేసినటువంటివి, నరికివేయబడినవి దేవునికి అర్పించకూడదు. కానుకలేసేటప్పుడు చూస్తే అందులో చాలా అతికిచ్చిన నోట్లు, బయట సెల్లని నోట్లు, సినిగిపోయిన నోట్లు కొంతమంది వేస్తున్నారు. అది అట్లాంటివి దేవునికి అర్పణ వేయకూడదు. కొందరు కొత్త నోట్లు వేస్తారు, ఇది దేవుని భాగం అని.
దేవునికి స్తోత్రం. ఇంకొక ఆత్మీయ అర్థం దీంట్లో ఏంటంటే, దేవుని మందిరము 11 గంటలకు, మీ బాధ చూడలేక 11 గంటలకు పెడుతున్నాం. 11 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే ఈ ప్రార్థనలో 11 గంటల తర్వాత 11 గంటల కంటే ఒక 10 నిమిషాల ముందు దేవుని మందిరంలో ఎంతమంది వచ్చారు ఈరోజు చేయొద్దండి? కొంతమంది మాత్రమే చేతులు ఎత్తారు. 11 తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా వారిని విరిగిన విత్తులు అని చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే వాళ్ళు విరిగిన విత్తులు అంటే, ఒక పావు గంట నువ్వు దేవుని మందిరానికి లేట్ వచ్చావంటే పావు భాగం నువ్వు విరిగిపోయావు. గంట లేట్ వచ్చావంటే సగం విరిగిపోయావు. వాక్యము తర్వాత నువ్వు వచ్చావంటే 3/4 భాగం విరిగిపోయావు. ఆశీర్వాదం అయిపోయినాకొస్తే పూర్తిగా నలిగిపోయినావు అన్నట్టు. విరిగిన విత్తు దేవునికి ఇష్టము లేదు. నువ్వు పావు గంట లేట్ వస్తున్నావా, పావు భాగం విరిగిపోయావు, దేవుడు నీ విత్తును అంగీకరించడు. గంట తర్వాత నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా, సగం విరిగిపోయిన విత్తు దేవునికి అవసరం లేదు. 3/4 భాగం విరిగిపోయావా, నువ్వు అసలు పనికిరాని చెత్తతో సమానం. దేవుడు వాటిని అంగీకరించడట. ఆ వచనం అది చెప్తుంది, విరిగిన దానినే కానీ, చితికిన దానినే కానీ, కోయబడిన దానినే కానీ యెహోవాకు అర్పించకూడదు. మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు. మన క్రీస్తు రాయబారుల సంఘములో విరిగినటువంటి, నులిపిన, నలిగినటువంటి విత్తులు ఉండకూడదు గాక. దేవునికి స్తోత్రం. మంచి గట్టి గింజలు దేవుని మందిరములో నిలబడుదురుగాక. ఆమేన్. నువ్వు పావు భాగం విడిచిపెట్టినా నిన్ను దేవుడు అంగీకరించడు. సగం విరిగిపోయినా నిన్ను దేవుడు అంగీకరించడు. అట్టివి దేవునికి, యెహోవాకు అర్పింపకూడదు అంట. నీ హృదయము సగం ఇరగొట్టుకొని వచ్చి నువ్వు దేవా స్తోత్రం 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 అన్నా కూడా నీ ఆరాధన దేవుడు అంగీకరించడు. నేను చెప్తున్న మాట కాదు, విరిగినది దేవునికి అర్పించిన కూడా దానిని దేవుడు అంగీకరించాడు. నీ హృదయాన్ని వచ్చే వారానికి సరి చేసుకోవాలి. ఆదివారం పరిశుద్ధమైనటువంటి దినమున ఫోన్లు తెచ్చుకొని ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా, బయటికి లేచిపోదామా అని ఉంటారు కొంతమంది. వచ్చే వారం నుంచి ఒక్క ఫోను కూడా మందిరములో మోగటానికి వీల్లేదు. నువ్వు సైలెంట్ అన్న పెట్టుకోవాలి, లేదా స్విచ్ ఆఫ్ అయినా చేసి పెట్టుకోవాలి. దేవుని మందిరములో వేరే సాతాను కలిగించేటువంటి ఆ యొక్క పన్నాగాలను యేసు నామములో వాటిని కట్టడి చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కూడా ఫోన్ ఉంది, వచ్చినా ఎత్తను, మాట్లాడను. ప్రార్థన అయిపోయినాకనే, ఎంత పెద్ద పంచాయతీ అయినా కానీ. ఆదివారం రోజున మందిరం ఇక్కడ పాటలు ప్రారంభమైనా ఇంట్లో కొంతమంది కసులు ఉడుస్తుంటారు, కసులు కుడుతున్నారు, కల్యాపు చల్లుతుంటారు, బట్టలు ఉతుకుతుంటారు. పోదాంలే ఇంకా పాటలే కదా అన్నట్టుగా. అంటే నువ్వు ఎంత ఆలస్యంగా వస్తున్నావో అంత విరిగిపోయిన దానితో సమానము. విరిగిపోయినది దేవునికి అర్పించకూడదు. అట్టిది నీ సంఘములో ఉండకూడదు. అది దేవుడు అంగీకరించడు, దేవునికి ఇష్టము లేదు. నీవు పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. పరిపూర్ణమైన దీవెనలు మీ కుటుంబము పొందుకుందురుగాక. ఆమేన్. పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుందురుగాక. పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఎప్పుడు రావాలి? సరిగ్గా 11 గంటలకు 5 నిమిషాలు ముందే దేవుని మందిరంలో ఉండాలి. 10కి పెడుతుంటే మీరు ఇబ్బంది పడుతున్నారని 11కు ప్రారంభిస్తున్నాం. కాబట్టి వచ్చే వారంలో 11కు వచ్చే ప్రతి విత్తు చేయతండి ఒకసారి. ఏ విత్తనం 11కు రాబోతుందో 11 కల్లా మీ విత్తులు దేవుని యొక్క సన్నిధిలో కనబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. విరిగినా, నుసిలిపోయినా, కట్ చేసినా, నీవు దేవుణ్ణి ఆరాధించినా అది వ్యర్థమైపోతుంది. అట్టిది దేశంలో ఉండకపోవునుగా కానీ వాక్యములో సెలవిచ్చినట్లుగా అట్టి విశ్వాసులు క్రీస్తు రాయబారుల సంఘములో ఉండకపోవుదురుగాక. ఆమేన్. ప్రతి విత్తు సంపూర్ణమైన విత్తుగా నిలబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము విలువైనటువంటి దేవుని సమయాన్ని తప్పనిసరిగా పాటించాలి. పాటలు పాడేటప్పుడు పాటల్లో పాల్గొనాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యం నోటితో పలకాలి, ఆరాధన చేస్తున్నప్పుడు గొంతెత్తి హృదయపూర్వకంగా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధన చేయాలి. అర్పణలు ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనవి దేవునికి అర్పించాలి. అర్పణల తర్వాత దేవుని వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి దైవజనుని ముఖాన్ని చూస్తూ, నా దేవుడు ఈరోజు నాతో ఏమి మాట్లాడనై ఉన్నాడో, వాక్యము ద్వారా దేవుడు నన్ను ఏ రీతిగా బలపరచబోతున్నాడో, వాక్యము ద్వారా దేవుడు నన్ను ఏ రీతిగా ఆశీర్వదించబోతున్నాడో, నా దేవుని ఆశీర్వాదం ఈరోజు నేను పొంది దేవుని మందిరములో గుప్పిళ్లతో దేవుని ఆశీర్వాదాలు పట్టుకొని పోవాలని ఆశని హృదయములో నా దేవుడు రేపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని ఆశీర్వాదము కొరకు దేవుని సన్నిధిలో మనం గడిపే ప్రతి ఆశీర్వాదం సమృద్ధిగా దేవుడిచ్చునుగాక. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలంటే దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టాలి, సహనముతో కనిపెట్టాలి. కొంతమంది కనిపెట్టడానికి ఓపిక ఉండదు. ఇస్తాడో ఇయ్యడో, బాగు చేస్తాడో లేదో, నా అవసరతలు తీరుతాయో లేదో అని బాధపడుతూ ఉంటారు. బైబిల్లో కూడా ఓపికతో కనిపెట్టలేని ఒక జ్యేష్ఠ కుమారుని గురించి బైబిల్లో రాయబడి ఉంది. పాత నిబంధనలో ఆదికాండం 25వ అధ్యాయం 27 నుంచి 34 వచనాల్లో అక్కడ ఏశావును గురించి, యాకోబును గురించి రాయబడిన సంగతి ఉంది. ఎవరి గురించి చెప్పండి మా? ఏశావును గూర్చి, యాకోబును గూర్చి. ఇద్దరు ఎవరు? అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములే, ఒక తల్లి గర్భములో పుట్టినటువంటి వారే. ఏశావు యాకోబు ఇద్దరు పుట్టారు. ఏశావు జ్యేష్ఠత్వము కలిగినటువంటి వాడు, అంటే పెద్ద కుమారుడు కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన వాడు ఏశావు, పెద్దవాడు. జ్యేష్ఠత్వముతో ఉన్నటువంటి ఏశావు, అతని పరిస్థితి ఏంటంటే అతడు ఇంటిపాటున ఉండేవాడు కాదు. ఇంటిపాటున ఉండేవాడు కాదు. మరి ఎక్కడుంటాడు అంటే అరణ్యములో తిరుగుతూ ఉంటాడు. అడవుల్లో అరణ్యములో తిరుగుతున్నాడు అని దేవుడు ఆ వచనాల్లో రాయబడి ఉంది. మరి యాకోబు ఏం చేసేవాడు అంటే గుడారములో నివసిస్తూ సాధువై బ్రతికేవాడట. ఒకడేమో అరణ్యములో జంతువులను హింసించి చంపి, ఏశావేమో అరణ్యములో బ్రతికి వేటాడేటువంటి వృత్తి కలిగిన వాడు. యాకోబేమో సాధువై గుడారములో, అంటే ఇంటిపాటున్నే తల్లి కొంగును పట్టుకొని కాసుకొని కూర్చునేటువంటి వాడు. ఎవరు? యాకోబు. అయితే ప్రియులారా, ఒకరోజు అరణ్యానికి వేటకు వెళ్ళి ఏమీ దొరకక ఒట్టి చేతులతో తిరిగి ఇక భయంకరమైనటువంటి అలసటలో ఇంటికి వచ్చేసరికి యాకోబు ఏం చేస్తున్నాడంట, ఆ రోజే యాకోబుకు వంట చేయాలని ఆశ కలిగి పొయ్యి మీద అది కూర తయారు చేస్తూ ఉన్నాడు, మంట పెడతా ఉన్నాడు కింద. ఏం చేస్తున్నాడు అంటే కూర చేస్తూ ఉన్నాడు. ఏం కూర చేస్తున్నాడు అంటే చిక్కుడుగాయల కూర వండుతూ ఉన్నాడట. ఆలోపు అన్నొచ్చాడు. ఆ కూర వండుది చూసి ఆ కూర వైపు చూడగానే ఇతనికి మనసులో ఎక్కలేని ఆశ పుట్టింది. ఏం పుట్టింది? ఆశ పుట్టింది. మనకు కూడా ఆశ ఎప్పుడు పుడుతుంది? అబ్రహాము కనపడినప్పుడు. అబ్రహాం అంటే మళ్ళా బైబిల్లో ఉండే అబ్రహాం కాదు. నాటుకోడి కనపడినప్పుడు, ఇంకా చేపల ఫ్రై కనపడినప్పుడు ఇక మన ఆశ ఇక నిలబడదు అనమాట. ఎప్పుడెప్పుడు తిందామా, సార్ ఎప్పుడు ఇడిస్తే అప్పుడు పోయి ఇంటికి పోయి గబిగ్గిన తిందామా, నేను తినకుండా వచ్చి అనవసరంగా తినొచ్చింటే బాగుండు, వండితే ఏమైందో ఏం కథరా దీంట్లో అని ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఏశావు రాగానే యాకోబు ఆ వంటకాన్ని తయారు చేస్తూ ఉన్నప్పుడు అది ఎర్రగా కనపడగానే ఏశావు కనిపించింది. ఇక ఒరెవరి అబ్బాయి నాకు కొంచెం బెటర్ దాంట్లో ఉంచి తినాలి, ఆకలి అవుతుంది అంటే వాడు అతి తెలివిగా యాకోబు ఏమన్నాడంటే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే
నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నీ కూరబెడతానన్నాడు. అన్నకేముంది, నేను సావడానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు, కాబట్టి నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు, తీసుకో నీకే అని చెప్పేసి జ్యేష్ఠత్వాన్ని దేనికోసం ఇచ్చాడు? చిక్కుడుగాయల కూర కోసము తన జ్యేష్ఠత్వాన్ని తన తమ్మునికి ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చేశాడట. ఎంత ఘోరమండి! దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం, ఇందాక నేను చెప్పినట్లుగా జ్యేష్ఠునికి 2 పాళ్ళు ఆశీర్వాదం. జ్యేష్ఠుడు రాజు అవుతాడు. జ్యేష్ఠుడు యాజకుని యొక్క ఆధిపత్యములో జీవించవలసినటువంటి యోసేపు ఇప్పుడు ఏశావు ఏమైపోయాడు అంటే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. విలువైన దానిని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ హక్కును కోల్పోయాడు. ప్రియులారా, ఆ హక్కు కోసము సహనముతో కనిపెట్టిన చిన్నవాడైనటువంటి యాకోబు జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము సంఘ క్రమమునకు అలవాటు పడతామో, సంఘములో ప్రార్థనలో సహనముతో కనిపెడతామో, ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఉపవాసం నేను ఉండలేనంటే, మేము 2 రోజులు ఉపవాసం ఉన్నా, ఈరోజు 3వ రోజు ఉపవాసం ఉన్నా, 3 రోజులు కూడా ఆకలనే మాటనే లేదు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు భోజనం తినేవాళ్ళం. ప్రతిరోజు ఎన్ని గంటలకు? 5 గంటలకు. అది ప్రార్థన అయిన తర్వాతనే వండిచ్చేవాడిని. ముందు వండితే వాసన వస్తుంటుంది కదా, అందుకోసము ప్రార్థన అయిన తర్వాతనే భోజనం వండాలి, ఒక్క పూటనే భోజనం తినాలి. కాబట్టి ఈ 2 దినాలు ఉపవాస ప్రార్థనల్లో ఒక్క పూట భోజనమే. కాబట్టి తిండి విలువైనదా, ఉపవాస ప్రార్థన విలువైందా అంటే ఉపవాస ప్రార్థననే విలువైంది. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. రాజరత్నం అంటున్నాడు నిన్న సాయంత్రం, సార్ ఉపవాస ప్రార్థన ఎంత బాగుంటుందని నాకు తెలియదు సార్, తెలిసింటే ఎప్పుడో వచ్చును అంటున్నాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో కూర్చుంటే నీ జీవిత స్థితిగతులు, నీ కుటుంబ స్థితిగతులు, నీకెదురయ్యే సమస్యలు, నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న రోగములు, పాప శాప బంధకాలు, వాటన్నిటి నుంచి నా దేవుడు పరిపూర్ణమైన విడుదల, ఆశీర్వాద భాగ్యాలు పరలోకము నుండి మన కుటుంబాల మీదకి కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యాకోబు కూడా అప్పటి వరకు ఊరికే ఉండేవాడు. యాకోబు ఆత్మ సంబంధమైనటువంటి ఉపవాసము ద్వారా కనిష్ఠుడైనప్పటికీ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. దేని ద్వారా అంటే అతడు గుడారములో నివసించుట ద్వారా. అరణ్యం అనేటువంటిది పాపానికి సాదృశ్యమైతే గుడారం అనేది దేవుని సన్నిధికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? దేవుని సన్నిధికి సాదృశ్యం. యాకోబు గుడారములో నివసిస్తూ సాధువై బ్రతికేవాడట. అంటే మృదుత్వము కలిగిన స్వభావము, గుడారములో నివసించేటువంటి స్వభావం అంట. అంటే గుడారం అనేది దేవుని సన్నిధికి సాదృశ్యము, అరణ్యం అనేటువంటిది లోకానికి, పాపానికి సాదృశ్యము. లోకములో, పాపములో వాటి వెంట తిరుగుతూ, వేటాడుతూ, జంతువులను చంపుతూ, చిత్రహింసలు చేస్తున్నటువంటి ఏశావు లోక సంబంధమైన, పాప సంబంధమైన వాటిలో బ్రతికి తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. గుడారములో నివాసము చేస్తూ యాకోబు తన కనిష్ఠుడైనప్పటికీ జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకోగలిగాడు. ఉపవాసము ద్వారా నీవు గత సంవత్సరాల్లో దేన్నైతే పోగొట్టుకున్నావో, దేన్ని కోల్పోయావో, నష్టపోయావో, బాధ అనుభవించావో, శ్రమ అనుభవించావో, శోధన అనుభవించావో, రకరకాలైనటువంటి ఆపదలకు గురయ్యావో, నా దేవుడు చెబుతున్నాడు, ఈ సంవత్సరము జరగబోయే ప్రతి ఉపవాస పండగలలో అద్భుతమైన కార్యముల చేత నా దేవుడు మన కుటుంబాలను బలపరచబోతున్నాడు. ఆమెన్. చెబుతాం గట్టిగా, ఆమెన్, హల్లెలూయా. ప్రతి నెల జరిగే ఉపవాస పండుగలు మన కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడును గాక. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా,
ఏశావు లోక స్నేహం చేస్తున్నాడు, యాకోబేమో దేవునితో సహవాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలు మనకు ఏర్పాటైనప్పుడు నీవు లోకంతో స్నేహం చేస్తావా, దేవునితో స్నేహం చేస్తావా, దేవునితో సహవాసం చేస్తావా? నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి, నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని సహవాసము కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు విస్తారంగా పొందుకుంటామండి. ఇక్కడ ప్రార్థనలు జరుగుతుంటే నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? జ్ఞానులతో దేవునితో సహవాసం చేస్తే దేవుని దీవెనలు పొందుతాం. జ్ఞానులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడు చెప్పండి? జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞాని అవుతాడు. తాగుబోతులతో సహవాసం చేస్తే వాడు కూడా కొన్నాళ్ళకు తాగుబోతాడు అవుతాడు. తర్వాత లోకస్తులతో సహవాసం చేస్తే విశ్వాసి కూడా లోకస్తుడుగా మారుతాడు. దేవునితో సహవాసం చేస్తే దేవునితో సంబంధం పెంచుకుంటాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నీవు సహవాసం చేస్తే దేవుని మంచి స్వభావ లక్షణాలు నీవు పొందుకుంటావు. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి యొక్క ఆ ప్రాముఖ్యత, దేవుని సన్నిధిలో ఓపిక కలిగి ఉండడం, దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకోవటం అనేటువంటిది నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనకు ఎంత డబ్బు సంపాదించినా ఆదివారాన్ని విడిచిపెట్టి సంపాదించే సంపాదన మనకు మిగలదు. నువ్వు ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత ప్రార్థన విడిచిపెట్టి సంపాదించే సంపాదన అది నీకు నిలబడదు. 500 కూలి కోసం ఆశపడితే 5,000 డాక్టర్కి ఎవరు కట్టాలి? మరలా ఎంత? ఒక్కరోజు కూలి బదులు ఎన్ని రోజుల కూలి? 10 రోజుల కూలి ఒక్క దెబ్బకు అవుట్. కాబట్టి ధనము కంటే గుణం మంచిది, ధనము కంటే దేవుని సన్నిధి మనకు ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. చూడండి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము, దాని గొప్ప చేసిన ఎడల నిన్ను హెచ్చించును. ఏం సంపాదించుకోవాలంట? డబ్బు సంపాదన కంటే బుద్ధిని సంపాదించుకుంటే నిన్ను ప్రపంచ చరిత్రలో అది ఉన్నతమైన స్థానములోనికి నిన్ను హెచ్చిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధి పట్ల బాధ్యత కలిగిన క్రైస్తవులను, విశ్వాసులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆదివారం రోజున దేవుని కంటే నాకేది అక్కర్లేదని నువ్వు అనుకోవాలి. ఆదివారం రోజున విరిగిన విత్తుగా ఉండకూడదని నేను అనుకోవాలి. ఆదివారం రోజున నా ఫోన్ సైలెంట్ పెడతాను లేదా స్విచ్ ఆఫ్ చేస్తానని తీర్మానం చేసుకోవాలి. ఆదివారం రోజున నా దేవుని పని నేను చేస్తాను అని ఒక గొప్ప తీర్మానముతో నీవు దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఇక్కడ రాయబడిన ఈ వచనములో బుద్ధి సంపాదించుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బుద్ధి సంపాదించుకోవాలని. బుద్ధి సరిగా లేకపోతే ఏమవుతుందో తెలుసా? సర్వమును కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుని సన్నిధి పట్ల బుద్ధి సరిగా లేకపోతే, జ్ఞానం సరిగా లేకపోతే, దేవుడు మనకు ఉన్నవి, మనకు సంపాదించినవి, మన పితరులు ఇచ్చినవి అన్నీ ఊస్కాకి ఏమవుతాయి? అన్నీ ఎట్టగొట్టుకుపోతాయి, గాలి కొట్టుకొని పోతాయి, రోడ్లమ్మడి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఆధారము చేసుకొని బ్రతికితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా అంచెలంచెలుగా మన దేవుడు మన కుటుంబాలను మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి బుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. ఆదివారం వచ్చిందంటే ఆదివారం పొద్దున సిద్ధపడడం కాదు, శనివారమే సిద్ధపడాలి. రేపు నా దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? కొంతమంది ఊగులు ఆడుకుంటూ వస్తారు ఉత్త చేతుల. ఎందుకు వస్తున్నావు? సంతకు పోతున్నావా? ఒట్టి చేతులు ఊగులు ఆడుకుంటూ వచ్చేది? దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నావు అని చెప్పడానికి నీ చేతిలో పరిశుద్ధమైన దైవ గ్రంథం ఉండాలి. ఏముండాలి?
పరిశుద్ధమైన దైవ గ్రంథం ఉండాలి. చదువు వచ్చిన వారు రాసుకోవటానికి ఒక పేపరు, పుస్తకమో, పెన్నో తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎందుకు వస్తున్నావు నువ్వు ప్రార్థనకి? అందరు పోతున్నారని వస్తుంటే ఏమీ ప్రయోజనం లేదు. నీవు దేవుని సన్నిధిలో బుద్ధిని సంపాదించుకోవటానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడాలి. కాబట్టి బుద్ధి సరిగా లేకపోతే ఉన్నది పోతుంది, తర్వాత మిగిలింది పోతుంది, అంత పోతుంది. ఇక ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా ఏం ప్రయోజనం? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, దావీదుకు పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు అమ్నోను. ఎవరు? దావీదుకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు అమ్నోను. దావీదు రాజు. దావీదు రాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు కావాలి? అమ్నోనే కావాలి. కానీ అమ్నోను రాజుగా ఉండటానికి దేవుడు అమ్నోనును పక్కకు తొలగించటానికి కారణం ఏంటో తెలుసా? దావీదుకు జ్యేష్ఠుడిగా పుట్టిన, జ్యేష్ఠత్వం బాధ్యతలు కలిగి ఉన్నా, జ్యేష్ఠత్వం హక్కు కలిగి ఉన్నా అమ్నోను యొక్క బుద్ధి సరిగా లేదు. ఏం లేదు? అమ్నోను యొక్క బుద్ధి సరిగా లేనందువలన పాప సంబంధమైన జీవితంలో జీవించడం ద్వారా అమ్నోను దేవుడు పక్కన నెట్టివేసి బత్షెబాకు పుట్టినటువంటి సొలొమోనును యేసుక్రీస్తు వంశావళిలోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి యేసుక్రీస్తు వంశావళిలోనికి దావీదు జ్యేష్ఠ కుమారుడు అమ్నోనే రావాలి. అమ్నోను యేసుక్రీస్తు వంశావళిలోనికి రావలసిన అమ్నోను యొక్క పాపము, అమ్నోను యొక్క బుద్ధి దేవుని ఎదుట సరిగా లేనందున అమ్నోను చరిత్రను తిరగరాసి పక్కదారి నుంచి వచ్చినటువంటి దావీదుకు పుట్టిన నెక్స్ట్ సొలొమోను వంశాంకురములో నుంచి యేసుక్రీస్తు ప్రభువు పుట్టడానికి ఆ వంశావళిని సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు ట్రాక్ సైడ్ చేశాడు, అమ్నోనును డిలీట్ చేసేసాడు. అమ్నోను పాపమే, అతని బుద్ధే తన జ్యేష్ఠత్వాన్ని, తనకుండేటువంటి ఆ బాధ్యతలను సర్వమును కోల్పోయాడు. అతని చరిత్ర భయంకరంగా ముగించబడింది. ప్రియులారా, జ్యేష్ఠ భాగాన్ని పొంది దావీదు తర్వాత సొలొమోను కాదు రాజు కావాల్సింది, దావీదు తర్వాత అమ్నోనే రాజు కావాలి. కానీ బుద్ధి సరిగా లేనందువలన, పాపం చేసినందువలన దేవుడు అమ్నోనును పక్కకు నెట్టివేశాడు. తర్వాత దావీదు తర్వాత సొలొమోనే రాజయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే నీవు నీ జీవితాన్ని సరిగా, నీ ప్రవర్తనను సరిగా నీవు చూసుకోకపోతే దేవుడు నిన్ను సైడ్ చేసే ప్రమాదం ఉంది. నీకొచ్చే ఆశీర్వాదాన్ని తప్పించే ప్రమాదం ఉంది. ఆనాడు అమ్నోనుకు రావాల్సిన దీవెన దేవుడు పక్కకు నెట్టివేసినట్లుగా ఆశీర్వాదం లేకుండానే అనేక సంవత్సరాలు దొర్లిపోతున్నాయేమో. ఈరోజు నిన్ను నీవు పరీక్ష చేసుకో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఈ సంవత్సరము నుంచైనా దేవుని కొరకు సహనముతో కనిపెడితే డిసెంబర్ వచ్చేసరికి ప్రతి కుటుంబములో 2 దీవెనలు పొందుకుందురుగాక. ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు రాస్తున్న మాట, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. ఏం జరిగింది? ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కాబట్టి మనము సరిగా నిలబడి దేవుని సన్నిధిని ప్రేమించి ఓపికతో కనిపెట్టడం వలన దేవుడు మన ప్రార్థన వింటాడు. మన కుటుంబాలలో ప్రతి నెల అద్భుతాలతో మన కుటుంబాలను దేవుడు నడిపించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా, 2024 అంతా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2024 అంతా అవిధేయునిగా బ్రతికాను. 2024 అంతా విరిగిన విత్తువలే నేను ఆరాధించినా, ప్రార్థించినా, స్తుతించినా అది వ్యర్థమైపోయింది ప్రభువా. ఈరోజు సరి అయిన విత్తుగా నేను నిలబడాలి. సంఘములో సరి అయిన విత్తుగా నేను నిలబడబోతున్నాను. నా అపరాధములను, నా దోషములను తొలగించు. వచ్చే వారము నుంచి సరిగ్గా 5 నిమిషాల ముందే నేను విరిగిపోయిన విత్తుగా ఉండకూడదు. నిజమైనటువంటి బలమైన విత్తుగా నేను
క్రీస్తు రాయబారుల సంఘములో తయారు కావాలి. నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో నీ తీర్మానాన్ని నా దేవుడు బలపరచబోతున్నాడు. వచ్చే వారం 11 కల్లా ప్రతి విత్తు దేవుని సన్నిధిలో కనబడుదురుగాక, ప్రతి విత్తు ముందు వరుసలో కూర్చుందురుగాక, ప్రతి విత్తు దేవుని సన్నిధిలో దీవించబడుదురుగాక. ప్రార్థన చేద్దాం. గొప్ప తీర్మానంతో మనం వెళ్దాం. ఈ 2025లోనైనా సహనముతో కనిపెట్టి దేవుడు మన ప్రార్థన అంగీకరించి విజయం ఇచ్చేటట్లుగా మన జీవితాలను కొనసాగించుకుందాం. ప్రార్థన. జీవము గల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయన. మా ప్రియ బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. నాయన, మందిరములో ఉండే ఏ బిడ్డ కూడా విరిగిన విత్తు వలె ఉండకూడదు ప్రభువా. విరిగినది దేవునికి అవసరం లేదని వాక్యములో లేవియకాండములో చూశాం ప్రభువా. నాయన, మా బిడ్డలు విరిగిన విత్తుల వలె ఉండకూడదు ప్రభువా. వారు చేసే ప్రతి ప్రార్థన, వారు చేసే ప్రతి ఉపవాసం నాయన మీ దృష్టికి అంగీకారముగా, మీ దృష్టికి అంగీకార యోగ్యముగా కనబడుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయనా, సిగ్గులేని ముఖములతో మీ సన్నిధిలో మేము కూర్చుండక ఓ బలమైనటువంటి విత్తుగా, మహావృక్షంగా ఈ సంఘములో మేము ఎదుగుటకు సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబములో అద్భుతాలు జరుగునట్లుగా సహాయము దయచేసి మీ నామమునకు మహిమ కలిగించుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.